తెలుగు రాష్ట్రాల్లో నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీలకు ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఏపీలో గెలిచిన ఎమ్మెల్సీలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఎక్స్లో సీఎం చంద్రబాబు పెట్టిన పోస్ట్ను మోదీ రీపోస్ట్ చేశారు. కేంద్రం ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలకు సేవ చేస్తూనే ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి ప్రయాణాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తుందని పేర్కొన్నారు. ప్రధాని మోదీకి ఏపీలోని ఎన్డీఏ పక్షాల తరపున సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. మోదీ నేతృత్వంలో దేశంలో రాష్ట్రంలో మరిన్ని విజయాలు దక్కుతాయని చెప్పారు. ఎన్డీఏ పాలనలో అన్ని వర్గాల ప్రజల సర్వతోముఖాభివృద్ధి జరుగుతుందని ఆశించారు. సమాజానికి ఏది అవసరమో సేవాభావంతో అది చేసేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఎప్పుడూ ముందు ఉంటుందని, ప్రజలకు ఏదైతే చెప్పామో అది చేసి చూపటమే ఎన్టీఆర్ ట్రస్ట్ లక్ష్యమని ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి స్పష్టం చేశారు. రక్తదానంతో పాటు తలసేమియా వ్యాధితో బాధపడే చిన్నారుల్ని ఆదుకునే లక్ష్యంతో సేవలు అందిస్తామన్నారు. అత్యవసర సేవలు 24 గంటలు అందుబాటులో ఉంటాయని అన్నారు. విజయవాడ పటమట టీచర్స్ కాలనీలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ భవన్ ఏర్పాటుకు భూమి పూజ జరిగింది. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి పూజా కార్యక్రమాలు నిర్వహించి శంకుస్థాపన చేశారు. ఏపీలో ఎన్టీఆర్ ట్రస్ట్ సేవా కార్యకలాపాలను విస్తరించే లక్ష్యంతో ఈ భవన నిర్మాణం చేపట్టారు. G+5 అంతస్తులతో అధునాతన భవనాన్ని నిర్మించనున్నారు. ఇదే భవనంలో తలసేమియా కేర్ సెంటర్, రక్తనిధి కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పాల్గొన్నారు. భూమి పూజ అనంతరం నారా భువనేశ్వరి మాట్లాడుతూ 2026 ఫిబ్రవరిలో విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. విద్యా, వైద్య, సేవా కార్యక్రమాలు రాష్ట్రంలో మరింత విస్తృతం చేసే లక్ష్యంతో భవన నిర్మాణం చేపట్టామన్నారు. సమాజానికి తిరిగి ఇవ్వాలని, దాతృత్వం చాటుకునేవారు తమతో చేతులు కలపాలని కోరారు. 25 ఏళ్లుగా నిరంతర సేవలు అందిస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా హైదరాబాద్లో ప్రారంభమైన ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలు వివిధ ప్రాంతాలకు విస్తరిస్తున్నాయని చెప్పారు. నైపుణ్యం, శిక్షణ ద్వారా మహిళలు, నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నామని అన్నారు. నిరుపేద విద్యార్థులు ఎందరికో ఉచిత విద్యను అందిస్తున్నామని అన్నారు. ఎక్కడా విపత్తులు వచ్చినా సేవలు అందించేందుకు ట్రస్ట్ ముందుంటోందని అన్నారు. న్యూట్రిపుల్ యాప్ ద్వారా డైట్ వివరాలు అందిస్తున్నామని చెప్పారు. రక్తదానాన్ని ప్రతి ఒక్కరూ అలవాటుగా మార్చుకోవాలని కోరారు. ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ హైదరాబాద్లో ముందల అక్కడ ప్రారంభం జరిగింది. ఇప్పుడు ఇక్కడ విజయవాడలో మేము ఇది ముందుకు తీసుకెళ్తున్నాం. ఎన్టీఆర్ ట్రస్ట్ ఇప్పుడు ఈ ట్రస్ట్ బిల్డింగ్ లో ఆఫీసు ప్లస్ బ్లడ్ బ్యాంక్ ప్లస్ థాలసీమియా సెంటర్ పిల్లలకి మీకు గుర్తు చేస్తున్నాము. మా ఎన్టీఆర్ ట్రస్ట్ వి వర్క్ ద టాక్ అంటే మేము ఏది మాట్లాడతామో అది మేము చేసి చూపిస్తాం. మీరు ఎప్పుడు అనుకుని ఉండరు మేము ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నామని. అందుకే ప్రజల కోసం వాళ్ళకి తెలియాలి మా ట్రస్ట్ ఎన్నెన్ని సేవా కార్యక్రమాలు తీసుకెళ్తున్నాము. అదే కాకుండా మొన్న ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఇఫోరియా మ్యూజికల్ నైట్ మేము ముందుకి తీసుకెళ్ళామంటే అది థాలసీమియా పిల్లల కోసం స్పెషల్గా ఆ ప్రోగ్రామ్ అనేది మేము ముందుకు తీసుకెళ్ళాం. మేము ఏది చెప్తామో అది చేస్తాము. అట్లానే మేమేది ప్రజలకి మేము హామీ ఇచ్చాము. మేము బ్లడ్ బ్యాంక్ కానీ థాలసీమియా సెంటర్స్ కానీ మేము ఓపెన్ చేస్తాము. అట్లానే ఇక్కడ విజయవాడలో ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ బిల్డింగ్లో మేము బ్లడ్ బ్యాంక్ ప్లస్ థాలసీమియా సెంటర్ పిల్లల కోసం వాళ్ళ కోసం మేము ముందుకు తీసుకెళ్తున్నాం. పీడీఎస్ ధాన్యం అంటే కేవలం స్మగ్లింగ్ కోసమే అన్నట్లుగా వైసీపీ పాలకులు మార్చేశారని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఒక మాఫియాలా ఏర్పడి ధాన్యాన్ని పేదలకు దక్కకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాకు పాల్పడే వారిపై గతంలో కంటే కఠినమైన సెక్షన్లతో కేసులు నమోదు చేస్తున్నామని తెలిపారు. చౌకు బియ్యం నిల్వ ఉంచే బఫర్ గోదాముల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడిన కెమెరాలు బిగించబోతున్నామని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. పీడీఎస్ బియ్యంపై శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో గోరంట్ల బుచ్చావు చౌదరి, కొండబాబు, కోన రవికుమార్, వెనిగండ్ల రాము తదితర సభ్యులు అడిగిన ప్రశ్నలకు నాదెండ్ల మనోహర్ సమాధానమిచ్చారు. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా నిరోధించేలా కాకినాడ యాంకరేజ్ పోర్ట్ వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని, ఎన్ఓసీ ఇచ్చిన తర్వాతే సదరు లారీలు, నౌకలో లోడ్ చేసేలా కార్యాచరణ చేపట్టామన్నారు. వీటితో పాటు సముద్రంలోకి వెళ్లే బార్జ్లను కూడా తనిఖీలు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.
గత ప్రభుత్వ హయాంలో 5 ఏళ్ల కాలంలో 76,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని స్మగ్లింగ్ చేస్తుండగా పట్టుకున్నారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 6 నెలల్లోనే 60,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అక్రమ రవాణా చేస్తుండగా పట్టుకున్నామని మంత్రి తెలియజేశారు. ధరల నియంత్రణ కోసం ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని మంత్రి వివరించారు. చౌక దుకాణాల ద్వారా కందిపప్పు 67 రూపాయలకు కిలో చొప్పున, చక్కెర 17 రూపాయలకు అందిస్తున్నామన్నారు. ధరల స్థిరీకరణపై గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ను కూడా ఏర్పాటు చేశారని, మార్కెట్లో నిత్యావసరాల ధరలు నియంత్రణ కోసం ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. అదేవిధంగా గౌరవ సభ్యులు రాధాకృష్ణ గారు ఏలూరు జిల్లాలో సీజ్ చేసిన స్టాక్స్ గురించి ప్రస్తావించారు. అధ్యక్ష, నేను ఆ జిల్లా మంత్రిగా బాధ్యత తీసుకున్నాక తప్పకుండా దానిపైన కూడా నేను రివ్యూ చేశాను. మీకు పూర్తి వివరాలు నేను అధికారుల దగ్గర నుంచి తెప్పించుకోగానే మేము ఇస్తాను అధ్యక్ష. అదేవిధంగా మేము ఎటువంటి మార్పులు తీసుకొస్తున్నాం అనేది సభ్యులందరికీ తెలియపరిస్తే కొంతవరకు ఈ వ్యవస్థ పైన నమ్మకం పెరిగే విధంగా, ఒక మార్పు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. నేను నిన్న ప్రకటించినట్టు మొట్టమొదటిసారిగా రేషన్ కార్డ్స్ కూడా మేము మార్పు తీసుకొచ్చాం. క్యూఆర్ కోడ్స్ తోటి మేము రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాం అధ్యక్ష త్వరలోనే. దీంతో పాటు గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కేవైసీ 100% అన్ని రేషన్ కార్డ్స్ని కూడా ఈ కేవైసీ ప్రకారంగా మేము ఆ నామ్స్ ప్రకారంగా పూర్తి చేస్తున్నాం అధ్యక్ష. టెక్నాలజీని కూడా మేము చాలా జాగ్రత్తగా ఉపయోగించుకుని ముందుకెళ్తున్నాం అధ్యక్ష. ప్రస్తుతం మాకున్న ఈ పాస్ మెషిన్స్తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాస్ కూడా మేము ఇన్స్టాల్ చేయడానికి చర్యలు తీసుకోబోతున్నాం. త్వరలోనే ప్రతి బఫర్ గోడౌన్లో కూడా స్టాక్ మూవ్మెంట్ గురించి మాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాస్ ద్వారా ఎంత సరుకు వచ్చింది, ఎంత వెళ్ళింది, ఏ వెహికల్లో వెళ్ళింది అని దానిపైన మాకు పూర్తి సమాచారం అందే విధంగా మేము దాని గురించి కూడా మేము కొన్ని చర్యలు తీసుకుంటామని గౌరవ సభ్యులందరికీ ఈ సమాచారం అందిస్తాం. అల్లా చూపించిన మార్గం ప్రపంచానికి మార్గదర్శకమని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. రంజాన్ మాసం సందర్భంగా కృష్ణా జిల్లా మచిలీపట్నం ఇనుగుదురుపేటలో బర్గా ఈ జైనుల్ అబేదీన్లో బాబుల్ ఇల్మ్ సంక్షేమ ట్రస్ట్ పేద ముస్లింలకు మంత్రి కొల్లు రవీంద్ర చేతుల మీదుగా పండుగ సరుకులు పంపిణీ చేశారు. రంజాన్ మాసం సందర్భంగా కృష్ణా జిల్లా మచిలీపట్నం ఇనుగుదురుపేటలో మచిలీపట్నంలోని ఇనుకుదురుపేట గాడిఖానా జర్ఖా ఇమాం జైనుల్ అబ్దీన్లో బాబుల్ ఇల్మ్ సంక్షేమ ట్రస్ట్ సహకారంతో పేద ముస్లిం మైనార్టీలకు రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చేతుల మీదుగా 31 రకాల పండుగ సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి కొల్లు రవీంద్ర, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, మచిలీపట్నం జనసేన ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ, రాష్ట్ర బీసీ నాయకులు కొనకళ్ళ జగన్నాథరావు గారితో కలిసి పట్టణ టీడీపీ పార్టీ అధ్యక్షుడు ఇలియాస్ పాషా, మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబాతో పాటు పలువురు మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, రంజాన్ పవిత్ర మాసంలో ముస్లిం సోదరులు ఎంతో నిష్ఠతో తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు కఠోరమైన ఉపవాస దీక్షను ఆచరిస్తారని తెలియజేశారు. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అల్లాను వేడుకుంటున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలియజేశారు. గత 15 సంవత్సరాలుగా రంజాన్ మాసంలో బాబుల్ ఇల్మ్ సంక్షేమ ట్రస్ట్ పేద ముస్లిం మైనార్టీలకు పండుగకు సంబంధించి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం ఎంతో ఆనందంగా ఉందని, వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నట్లు తెలియజేశారు. పవిత్ర రంజాన్ మాసంలో అత్యంత నిష్ఠతో సూర్యోదయానికి ముందు నుండి సూర్యాస్తమయం వరకు ఆహారం తీసుకోకుండా దీక్ష చేయడం ముస్లిం సోదరుల నిబద్ధతకు నిదర్శనమన్నారు. రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. గతంలో పేదల కోసం రంజాన్ తోఫా, మక్కా, మదీనా యాత్రకు ఆర్థిక సాయం అందించాం. నేడు వాటిని పునరుద్ధరించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మచిలీపట్నం నియోజకవర్గంలోని మసీదులు, దర్గాల ఆధునీకరణకు నిధులు మంజూరు చేస్తామని తెలియజేశారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ట్రస్ట్ సభ్యుల్ని మంత్రి కొల్లు రవీంద్ర అభినందించారు. మరి ఉపవాస దీక్ష ప్రారంభించుకుని సూర్యాస్తమయం అయ్యేంత వరకు కనీసం ఎటువంటి అంగడిలో తీసుకోకుండా చేసేటటువంటి పవిత్రమైనటువంటి దీక్ష ప్రపంచ శాంతి కోసం, మరి అల్లా చూపించినటువంటి మార్గంలో, మహమ్మద్ ప్రవక్త గారు చూపించినటువంటి మార్గంలో మరి ఇంత నిష్ఠా నియమాలతో చేస్తూ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, అలాగే పేదలు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదని చెప్పి మరి ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉంటారు. మరి దానికి అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ, మరి గతంలో ప్రభుత్వం రంజాన్ తోఫా అందించినటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాగే మరి మక్కా మదీనా యాత్ర కూడా ఆ రోజున ప్రభుత్వం నుంచి కొన్ని కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి.
ఇవాళ మళ్ళీ అవన్నీ కూడా ముస్లిం సోదరులకు అందించాలనే లక్ష్యంతో మన బడ్జెట్లో కూడా నిధులు కేటాయింపు చేయడం జరిగింది. తద్వారా ఆ నిధులన్నీ కూడా ముస్లిం సోదరుల సంక్షేమానికి తప్పకుండా ఉపయోగించి రాజధాని అమరావతికి ప్రజాధనం ఏమాత్రం వినియోగించడం లేదని పురపాలక మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ప్రజలపై ఎలాంటి భారం వేయకుండా రాజధాని నిర్మాణం చేపడతామన్నారు. రాజధానికి హట్కో ప్రపంచ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ అమరావతి క్యాపిటల్ సిటీ నిర్మాణంపై స్పష్టత ఇచ్చారు. రాజధాని అమరావతికి ప్రజాధనం ఏమాత్రం వినియోగించడం లేదని స్పష్టం చేశారు. ప్రజలపై ఎలాంటి భారం వేయకుండా రాజధాని నిర్మాణం చేపడతామన్నారు. రాజధానికి హట్కో ప్రపంచ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. జగన్ వ్యాఖ్యలు అర్ధరహితమని ఆయన కొట్టిపారేశారు. 217 చదరపు అడుగుల అమరావతి రాజధాని నగర నిర్మాణం ఖర్చు 1 పైసా కూడా ప్రజల మీద భారం వేయబోమని స్పష్టం చేశారు. ప్రజలు కట్టే పన్నుల ద్వారా అమరావతి క్యాపిటల్ సిటీ ఖర్చు పెట్టమని నిక్కర్చిగా చెప్పామన్నారు. మిగిలిన ల్యాండ్ పక్కన పెడుతున్నాం తప్ప అమ్మడం లేదన్నారు. దాని విలువ పెరిగినప్పుడు భూములు అమ్ముతామన్నారు. వైకాపా మాదిరిగా ఒక్క ప్రభుత్వం విభాగం నిధులు మరో విభాగానికి బదిలీ చేయడం లేదని స్పష్టం చేశారు. 1 పైసా ప్రజలు కట్టే ట్యాక్సుల నుంచి అమరావతి రాజధాని ఖర్చు పెట్టకూడదు నారాయణ అని చెప్పాడు. ఎలా అంటే సెల్ఫ్ సఫిషియెంట్ కావాలి, ఈ విధంగా డిజైన్ చేసాం. అలా రకరకాల బడ్జెట్ లో ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్పారని ఏముందండి బడ్జెట్ లో అమరావతి రాజధానికి 6,000 కోట్లు పెట్టారు. 6,000 కోట్లు ఎక్కడ వస్తుంది? అట్కో లోన్ ఇస్తుంది, ఏడీబీ ఇస్తుంది, వరల్డ్ బ్యాంక్ ఇస్తుంది. ఈ ఇయర్కి 6,000 కోట్లు దాంట్లో పెట్టారు. అవసరమైతే ఇంకా ఎక్కువ ఇస్తామన్నారు. ఈ విధంగా ఈరోజు అమరావతి రాజధాని జగన్మోహన్ రెడ్డి గారు బాగా తెలుసుకోవాలి. ఇట్స్ ఎ వెల్ ప్లాన్. ఫైనాన్షియల్ గా చాలా చక్కగా ప్లాన్ చేసాం. వాళ్ళలాగా ఒక డిపార్ట్మెంట్ డబ్బులు తీసుకుని ఇంకో దాంట్లో వేసేసి 15th ఫైనాన్స్ కూడా తీసుకుని డైవర్ట్ చేసి అలా చేయటంలా చాలా చక్కగా ముఖ్యమంత్రి గారికి ఉన్న అనుభవం అంతా చెప్పి మాకు సజెషన్స్ ఇస్తుంటే ఆ డైరెక్షన్లో పోతున్నాం. కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ మరొకసారి చెప్తున్నాను, ఈ వైసీపీ నాయకులు చెప్పే మాటలు వినద్దు. మొన్న ఈ మధ్య 10,000 సాక్షి పేపర్లో చదరపడికి 10,000 వేశారు. అది అడుగుతున్నది 4,600 విలాస్. జడ్జిలకి, మినిస్టర్లకి, ప్రిన్సిపల్ సెక్రటరీకి కట్టే 4,600 అవుతుంది. అది 2 floors. అయితే వాళ్ళకి ఎక్స్ట్రాగా సీసీటీ కెమెరాలని, ఇంట్లో ఫర్నిచర్ అని, ఇంట్లో మళ్ళా టీవీలు, ఇటన్నిటికి కలిస్తే కొంత అవుతుంది. విశాఖలోని ఋషికొండపై జగన్ హయాంలో నిర్మించిన భవనాల్లో ఉత్తరాంధ్రుల కోసం ఓ హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కోరారు. నిరుపయోగంగా ఉన్న ఋషికొండ భవనాలను వెంటనే వినియోగంలోకి తీసుకురావాలని ప్రభుత్వానికి విన్నవించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ జగన్ చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తున్నట్లు స్పష్టం చేశారు. జర్మనీ చట్టాలు ఏపీలో అమలు చేస్తానంటే ఎలా అని ప్రశ్నించారు. తాడు బొంగరం లేని పార్టీ వైసీపీ అని దుయ్యబట్టారు. నాశనం చేస్తారు ఆఖరికి ఋషికొండని. ఇప్పుడు దాన్ని ఆ ప్యాలెస్ని ఏమి చేయాలనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరేది ఏమిటంటే, ఏదైతే ఋషికొండ ప్యాలెస్ కింద ఉందో దాంట్లో విశాఖపట్నానికి ఒక హైకోర్టు బెంచ్ కేటాయిస్తే సుమారు హైకోర్టుకి, ఇక్కడ జరుగుతున్న హైకోర్టుకి ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు కాకినాడ వరకు, తుని వరకు చూసుకుంటే 45% కేసెస్ హైకోర్టుకు వచ్చేది ఈ ఉత్తరాంధ్ర జిల్లాల దగ్గర నుంచి వస్తుందని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా అక్కడ ఋషికొండ ప్యాలెస్ అని ఎందుకు అంటున్నామంటే అక్కడ బిల్డింగ్స్ అన్నీ రెడీగా ఉన్నాయి, నిరుపయోగంగా ఉన్నాయి ప్రస్తుతానికి. కాబట్టి అక్కడ బెంచ్ వచ్చేటట్టు, హైకోర్టు బెంచ్ వస్తే మంచి అభివృద్ధి చెందుతుంది. చాలామందికి ప్రతిదానికి అంత దూరం నుంచి వచ్చి ఇక్కడికి రావటము, విజయవాడకు వచ్చి చేయటం అనేది చాలా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి ఈ సజెషన్ కూడా, ఈ రిక్వెస్ట్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కన్సిడర్ చేసి అక్కడికి మన ఇళ్లలో ఎవరి పుట్టినరోజు జరిగినా కుటుంబ సభ్యులు, స్నేహితులు ఒక బహుమతి ఇవ్వటం సాధారణంగా చూస్తుంటాము. దీనికి భిన్నంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజులలో అత్తకు కోడలు ₹1 కోటి విలువ బహుమతి ఇచ్చి ఔరా అనిపించారు. మన ఇళ్లలో ఎవరి పుట్టినరోజు జరిగినా కుటుంబ సభ్యులు, స్నేహితులు ఒక బహుమతి ఇవ్వడం సాధారణంగా చూస్తుంటాం. దీనికి భిన్నంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజులలో అత్తకు కోడలు ₹1 కోటి విలువ బహుమతి ఇచ్చి ఔరా అనిపించారు. రాజులకు చెందిన ఆర్య వైశ్య మహిళా సంఘం అధ్యక్షురాలు
కాసు భవాని 50వ పుట్టినరోజు వేడుకలు భర్త శ్రీనివాస్ కుమారుడు సుకేష్ సమక్షంలో ఘనంగా నిర్వహించారు. అత్తగారు 50వ పుట్టినరోజు సందర్భంగా కోడలు భవాని 50,50,000 రూపాయల 50 పైసలు నగదు, 28 లక్షల విలువ చేసే డైమండ్ నెక్లెస్, 100 గ్రాముల బంగారు బిస్కెట్, విలువైన చీరలు, పసుపు, కుంకుమ బహుమతిగా అందజేశారు. వీటి విలువ ₹1 కోటి ఉంటుందన్నారు. విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వం నిశితంగా పరిశీలించడంతో పాటు ప్రయోగాత్మక వైఖరిని పెంపొందించేందుకు సైన్స్ ఫేర్ ఎంతో దోహదపడుతోందని వాణి విద్యానికేతన్ ప్రిన్సిపల్ నందిగం రవికుమార్ అన్నారు. సైన్స్ అనేది మానవుని జీవితంలో ఒక భాగమైందని అన్నారు. మూఢనమ్మకాలు నివారించడంలో సైన్స్ ముఖ్య పాత్ర పోషిస్తోందని అన్నారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి వాణి విద్యానికేతన్ ఆవరణంలో ఏర్పాటు చేసిన సైన్స్ ఎక్స్పో అందరినీ అమితంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్కూల్ కరెస్పాండెంట్ నందిగం రవికుమార్ పాల్గొని సైన్స్ ఎక్స్పోను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో విద్యార్థులు ఎన్నో రకాలైన బయోడైవర్సిటీ, కన్జర్వేషన్, హ్యూమన్ బ్రైవ్ అండ్ హార్ట్, ఎలక్ట్రోలైసిస్ ఆఫ్ వాటర్, సోలార్ ఎనర్జీ కన్వర్షన్, న్యూటన్స్ పెసడ్యులం వంటి మొదలైన మోడల్స్ మరియు ఎక్స్పెరిమెంట్స్, I3D మోడల్, యాంటీ గ్రావిటీ వీల్, మేల్ ఫీమేల్ ఐడెంటిఫికేషన్, ఫైర్ అలారం, లేజర్ సెక్యూరిటీ అలారం, ఫ్రీ ఎనర్జీ వాటర్, ఎలక్ట్రోస్కోప్, కిడ్నీ వర్కింగ్, చంద్రయాన్ 3 గ్యాస్ లీకేజీ డిటెక్టర్, ఫోటో సింథసిస్, పర్యావరణ పరిరక్షణ, రోడ్డు ప్రమాదాల నివారణ సంబంధించిన ప్రాజెక్టులు తయారు చేసి వాటి గురించి ఎంతో చక్కగా వివరించారు. కోతుల బెడద నివారించేందుకు కార్బైడ్ గన్ లాంటి వినూత్నంగా తయారు చేసిన ప్రాజెక్టులు విశేషంగా ఆకట్టుకున్నాయి. సైన్స్ అనేది మానవుని జీవితంలో ఒక భాగమైందన్నారు. మూఢనమ్మకాలు నివారించడం సైన్స్ ముఖ్య పాత్ర పోషిస్తోందన్నారు. అనంతరం పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ప్రస్తుత రోజుల్లో పిల్లలకు సామాజిక విషయాలపై ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు ప్రతిరోజు అవగాహన కల్పించాలని సూచించారు. హెయిర్ స్టైల్స్ స్కూల్ నిబంధనల మేరకు ఉండాలన్నారు. పాఠ్యాంశాలు మినహా పిల్లలను సెల్ ఫోన్లు, సోషల్ మీడియాకి దూరంగా ఉంచాలని సూచించారు. దాంట్లో రాస్తే అక్కడ రాస్తే సరే క్లాస్ రోజు నేను వెంటనే ఆ టీచర్ గారు పంపించి ఇదిగోండి దాని మీద నేను పిల్లల పేరు కూడా లేకపోతే చెప్పడం మరి రాత్రి టీచర్ గారు కొడతారా బాపడతారా అని పిల్లలు కొట్టారు చెప్పని ప్రిపేర్ తీసుకుంటారు. మాట్లాడాల్సినప్పుడు వాళ్ళు అలా అలా రాయల్స్గా మాకు ఏం అర్థం కాదు దాని రాయల్స్గా ఇద్దరు మాస్టర్ కోచ్ అంటారు. మాస్టర్ కోచ్ ఎవరు కదండి, నేను మాస్టర్ వేసేవాడిని, నేను రాసేవాడిని కాదు, నీకున్నాడే మాస్టర్ కోచ్. దేశ ప్రగతిలో మహిళల భాగస్వామ్యం వెలకట్టలేనిదని భానుశ్రీ మ్యూజికల్ ఈవెంట్స్ అధినేత భానుశ్రీ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భానుశ్రీ మ్యూజికల్ ఈవెంట్స్ ఫ్రెండ్స్ ఆర్కెస్ట్రా ఆధ్వర్యంలో నిర్వహించిన సినీ గీతాల సమాహారం శ్రోతలను విశేషంగా అలరించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విజయవాడ నగరంలో భానుశ్రీ మ్యూజికల్ ఈవెంట్స్ ఫ్రెండ్స్ ఆర్కెస్ట్రా ఆధ్వర్యంలో నిర్వహించిన సినీ గీతాల సమాహారం శ్రోతల్ని విశేషంగా అలరించింది. గాంధీనగర్ కౌతా పూర్ణానంద కళావేదిక నందు మనసే అందాల బృందావనం పేరుతో సాగిన సినీ సంగీత విభావరి మధురంగా సాగింది. మహిళలను చైతన్యపరిచే విధంగా తెలుగు, హిందీ భాషలో చిత్రగీతాలు, మెలోడీస్ ఆలపించారు. విచ్చేసిన శ్రోతలను ఉద్దేశించి భానుశ్రీతో పాటు పలువురు అతిథులు ప్రసంగిస్తూ దేశ ప్రగతిలో మహిళలు భాగస్వామ్యం వెలకట్టలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో గాయకులు ఇందునైనా, శిరీష పట్నాయక్, వికాస్, కృష్ణదాస్, ఫణి ఓరుగంటి, గూడూరి సత్యనారాయణ పలువురు పాల్గొన్నారు. గన్నవరం నియోజకవర్గంలోని ఉంగుటూరు మండలం పెద్ద ఔటుపల్లిలో సిడ్నీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ 2వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గత విద్యా సంవత్సరంలో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అనంతరం స్కూల్ ప్రిన్సిపల్ మార్గరెట్ ఆధ్వర్యంలో ఎల్కేజీ నుంచి 6వ తరగతి విద్యార్థులు సాంస్కృతిక, నృత్య కార్యక్రమాలు ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా స్కూల్ కరెస్పాండెంట్ శాంతి సిడ్నీ హాజరయ్యారు. విద్యార్థుల తల్లిదండ్రులు, స్కూల్ సిబ్బంది ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అన్ని విషయాల్లో ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఇవ్వడానికి కోసం ప్రయత్నం చేస్తారు. మా ఎల్కేజీ, యూకేజీ టీచర్స్ అయితే ఇంకా స్కూల్కి వచ్చిన దగ్గర నుండి లాస్ట్ మినిట్ వాళ్ళు బస్ ఎక్కి ఇంటికి చేరారు అనే వరకు కూడా వాళ్ళ గురించి కేర్ తీసుకుంటూ ఉంటారు. మీరు కూడా గమనించే ఉంటారు. సమయం అని, అసమయం అని కాకుండా వాళ్ళకి ఫోన్స్ కూడా చేస్తూ ఉంటారు కదా.
మీకు ఇప్పటికీ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాము. అలాగే పై క్లాసెస్ కూడా ఈ సంవత్సరం అయితే మరి 6th క్లాస్ వరకు కొనసాగింది. నెక్స్ట్ ఇయర్ 7th క్లాస్ కూడా ఉంటుంది. ఇక్కడ 7th క్లాస్ తర్వాత కూడా రికగ్నిషన్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. నెక్స్ట్ ఇయర్ 10th క్లాస్ వరకు ఉండాలని, మంచి స్కూల్గా ఈ స్కూల్ డెవలప్ చేయాలని మరి శాంతి మేడం యొక్క ఆకాంక్ష. మీరందరూ కూడా దాన్ని సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాం. ఇప్పటికే చాలా దూరం ఊళ్ళ నుంచి కూడా వస్తున్నారు. సిడ్నీస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెదోట్పల్లి నందు స్థాపించి 2 సంవత్సరాలు అవుతుంది. ఈరోజు మేము 2nd యాన్యువల్ డే జరుపుకుంటున్నాము. పేరెంట్స్ ఫ్రమ్ ఆల్ ది ప్లేసెస్ ఫ్రమ్ గన్నవరం టు వీరప్నేనిగూడెం అండ్ ఇన్ అండ్ అరౌండ్ ప్లేసెస్ హ్యావ్ కమ్ టు సీ ద ప్రోగ్రామ్. ఇట్ వాజ్ అ గ్రాండ్ సక్సెస్. ఈ స్కూల్ నందు ఎల్కేజీ నుండి 6th క్లాస్ వరకు క్లాసెస్ జరుగుతున్నవి అండ్ 6th నుంచి ఇంకా అలాగే ప్రమోట్ అవుతూ ఈ స్కూల్ ప్రమోట్ అవుతుంది. ఈ స్కూల్ జాయిన్ అవడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా యొక్క కాంటాక్ట్ నెంబర్స్కి విజిట్ చేయండి. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.